జీవం కలిగిన దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు శుభాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలకి, ప్రియా దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన అంశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధముగా మన జీవితాలు చాలా అద్భుతమైనటువంటివి, ఘనమైనటువంటివి. ప్రియులారా, ప్రభువు భూమి మీద తన పరిచర్య చేయటానికి వచ్చినప్పుడు అపోస్తులు ఎన్నో సందేహాలతో సలహాలు వారు ఇస్తుండేవారు. దేవునికి కూడా ఆలోచనలు చెప్తుంటుండేవారు. ఈ క్రమంలో మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో పేతురు భక్తుడు వారు అడుగుతూ ఉన్నారు, ప్రభువా, నిన్ను కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు బాప్తిస్మ యోహాన్ అంటూ ఉన్నారు. సరే, మీరేమనుకుంటూ ఉన్నారు? నీవు సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, సీమోను బర్, నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తే తప్ప ఫుట్నోట్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రక్త మాంసాలు కలిగిన వారు ఎవరు కూడా నీకు అది బయలుపరచలేదు. ఇంతలోనే ప్రభువు ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అది నీకు దూరమవునుగాక అని పేతురు గద్దిస్తాడు. ప్రియులారా, ఎంత ఘోరం కదా! ఆత్మీయంగా మనం స్పందించి వెంటనే అపవాది ప్రేరేపణలకు, ప్రభువు పనులకు ఆటంకపరిచే మాటలు పలకటం, అప్పుడే సబాష్ బేష్ అనిపించబడుతున్నాం. ఇంతలోనే బలహీనపరచబడే దుర్గాలుగా కూడా మార్చబడే పరిస్థితులు. ఈరోజు పేతురు ప్రభువునే గద్దించేవాడిగా కనిపిస్తున్నాడు. మన జీవితం ఏ పాటిది ప్రభువుని గద్దించడానికి? ప్రభువు దూత మనకు అక్కడ యోధా పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుని బిడ్డలారా, 9వ చరణం 9వ వచనం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 9వ వచనంలో మికాయేలు దేవదూతతో అపవాది పోరాడుతూ ఉంటాడు. మోషే దేహము లేక మోషే సమాధి ఎక్కడ? మోషే శరీరం ఏది? వేర్ ఈస్ ద బాడీ ఆఫ్ ఎ మోసెస్? ఆస్కింగ్ టు ఏంజల్స్. దేవదూతను అడుగుతూ ఉంది అపవాది. ఇంకా చివరిగా ఎంత మరి వాదన అక్కడ జరిగిందో, ఎంత ఆర్గ్యూ జరిగిందో, ఎంత పెద్ద సంభాషణ జరిగిందో, ప్రభువు నిన్ను గద్దించును గాక అని అన్నాడు. అంతే, దేవదూత గద్దించాడు. ఇక్కడేమో జీవం కలిగిన దేవుడు, దేవాది దేవుడినే పేతురేమో గద్దిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అన్నిటికీ అస్తమానము ప్రభువు మీద లేక సంఘం మీద, ఆత్మీయుల మీద మనము గద్దించడం, మనము చిరాకు పడిపోవటం కాదు. దూతలాగా నువ్వు నేను అపవాదిని గద్దించాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో కూడా ఈ అల్ప విశ్వాసంతో శిష్యులు పడవలో ఆ వాతావరణ పరిస్థితులు చూస్తున్నప్పుడు అక్కడ మనకు కనిపిస్తాయి, ప్రభువు గాలిని గద్దించాడు. రెండవదిగా సముద్రాన్ని గద్దించాడు. వెంటనే అవి నిమ్మలమాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గాలి, సుడిగాలి, గాలి ఉన్నది, సుడిగాలి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో గాలిని ఎన్నో రకాల గాలులు ఉన్నాయి. గాలి ఆటంకపరచడానికి గుర్తుగా ఉంది. అక్కడ యోబు గ్రంథంలో మొదట్లో అరణ్యం నుంచి వచ్చే సుడిగాలి, చివరి 3 అధ్యాయాల్లో యోబు గ్రంథంలో పరలోకం నుండి దిగి వచ్చే సుడిగాలి.
రెండు విధాలైన సుడిగాలి, అరణ్యం నుంచి వచ్చే సుడిగాలి గాలి, పరలోకం నుంచి దిగి వచ్చే సుడిగాలి. ఈరోజు నీ కొరకు నాశనాన్ని కలగజేసేది అరణ్యాల నుంచి వచ్చే గాలే, నిన్ను బాగు చేసేది పరలోకం నుంచి దిగి వచ్చే సుడిగాలి, వైరల్ విండ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప జీవితం మనది. గాలిని గద్దిస్తున్నావా? మూడవదిగా సముద్రాన్ని, అది లోకానికి గుర్తుగా ఉంది కాబట్టి సముద్రాన్ని చీల్చాడు మోషే. అందులో శత్రువు సమూహము అంతమైపోయాడు. లోకం అనే సముద్రం, ప్రకృతి అనే ఈ గాలిని నువ్వు గద్దించాలి, నీకు ఆటంకపరుస్తున్న పరిస్థితులు. తర్వాత 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనంలో, 1 తిమోతి చాప్టర్ 5 verse 20, పాపము చేయువారిని మనము గద్దించాలి, పాపము చేసేవారిని నీవు హెచ్చరించాలి. యు హ్యావ్ టు రెబ్యూక్ టు దోస్ ఆర్ డూయింగ్ సిన్ఫుల్ నేచర్. మనము ఎప్పుడైతే గద్దిస్తామో, గద్దించిన అద్భుతమైనటువంటి ఆ మాట వారిని రక్షిస్తారు. గాలిని గద్దించాలి, సముద్రాన్ని గద్దించాలి, పాపం చేసేవారిని గద్దించాలి, అపవాదిని గద్దించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో కలుగుతున్న ప్రతి బలహీనతలను నువ్వు గద్దించాలి. చాలాసార్లు మనకు పుడుతున్న ఆలోచనలు, తలంపులు, దేవుని చిత్తానికి విరుద్ధమైన వాటిని మనం గద్దించాలి దేవుడు. 6వదిగా 1 తిమోతి, దేవుని బిడ్డలారా, 2వ తిమోతి 4వ అధ్యాయము 2-3 వచనాల్లో స్వకీయ దురాశలను మనం గద్దించాలి. స్వకీయమైనటువంటి అంటే సొంతంగా ఉన్నటువంటి నీవు ఉన్న దగ్గర అది ఎటువంటిదైనా రాజీ పడద్దు, నువ్వు గద్దించు. నువ్వు గద్దించినప్పుడు దేవుని బిడ్డ, చివరిదిగా 7వది, ప్రభు ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు నీకు ఏదైనా బలహీనత వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ శిక్ష వచ్చినా, నీకు ఏ శ్రమ చుట్టుముట్టుడుతున్నా, అది నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయన నీకు శిక్ష. ఆయన ప్రేమిస్తున్న వారిని పంపిస్తాడు, ఆయన గద్దిస్తాడు, దానికి నువ్వు లోబడాలి. అలా మనం ఉన్నప్పుడు 7 రకాల ఈ గద్దింపుల్లో మన జీవితము విలువైనటువంటి అనేకులకు మనము గాలిని గద్దించేవారిగా, సముద్రాన్ని గద్దించేవారిగా, అపవాదిని గద్దించేవారిగా, స్వకీయ దురాశలను గద్దించేవారిగా, మనకు కలుగుతున్నటువంటి ప్రతి దుష్టత్వానికి గద్దించేవారిగా, స్వకీయ దురాశలను గద్దించినప్పుడు దేవుడు అనేకులు దేవుని కరగలుస్తాడు. అట్టి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.